జీహెచ్ఎంసీ విలీనమైన శివారు మున్సిపాలిటీల డిప్యూటీ కమిషనర్లకు షాక్ తగిలింది. ఓవైపు స్టేట్ విజిలెన్స్ ఇప్పటికే సోదాలు నిర్వహించింది. జీహెచ్ఎంసీలో విలీనం కాకముందు ఎన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు, వాటి రికార్డ్స్ ఎంత మేర సరిగ్గా ఉన్నాయంటూ స్టేట్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో చెకింగ్ ముగిసింది. మరోవైపు జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారుల నుంచి 27 మున్సిపాలిటీలకు డిప్యూటీ కమిషనర్లకు నోటీసులు అందటం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు మున్సిపాలిటీల డిప్యూటీ కమిషనర్లకైతే నోటీసులు అందాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ప్రధానంగా ఇటీవల కాలంలో 27 మున్సిపాలిటీలు హైదరాబాద్ గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించినటువంటి రికార్డ్స్ కావచ్చు, అవన్నీ కూడా పరిశీలించాలంటూ డిప్యూటీ కమిషనర్లకు ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అయితే రాష్ట్ర విజిలెన్స్ తో పాటు జీహెచ్ఎంసీ విజిలెన్స్ కూడా ఈ అంశానికి సంబంధించి శివారు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్యాలయాలను కూడా విజిట్ చేశారు. అందులో తనిఖీల్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ కు సంబంధించినటువంటి అనుమతులు ఎన్ని ఇచ్చారు, అక్కడ ఎంత మేర స్థలం ఉంది, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలన్నీ, అక్కడ అక్రమ నిర్మాణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ 20 మున్సిపాలిటీలో ఉన్నటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు కూడా ఆ చెకింగ్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అందులో ఆ విజిలెన్స్ అధికారులకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్లకు సంబంధించి 27 మున్సిపాలిటీలో డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. వాళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏదైతే విలీనం కాకముందు ఉన్నటువంటి మున్సిపాలిటీలో వాళ్ళు కమిషనర్లుగా ఉన్నటువంటి వాళ్లకు డిప్యూటీ కమిషనర్లుగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పనుల తీరు కావచ్చు, అక్కడ ఎంత మేర పనులు పెండింగ్ లో ఉన్నాయి, అనుమతులు ఇచ్చినటువంటి భవనాలన్నీ, అక్కడ ఎంత మేర అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, ఏమైనా అవకతవకలు జరిగాయా అనే కోణంలో కూడా కొన్ని రికార్డ్స్ ను పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఒక్కసారిగా విజిలెన్స్ అధికారులంతా కూడా తనిఖీలు చేపట్టడంతో డిప్యూటీ కమిషనర్లు కొంత చెమటలు పట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా 27 మున్సిపాలిటీల విలీనానికి సంబంధించినటువంటి అంశంలో జీవో విలీనం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి జోన్ల వారీగా కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు కూడా అప్పగించేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో ఎలాంటి వాస్తవాలు బయటకు వచ్చాయనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.